చెప్పేసి తెలుస్తా ఉంది. దీనిలో కళ్యాణ్ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. కళ్యాణ్ ఈ బండి భగీరథ నుంచి స్వాధీనించుకున్న ఫోరెన్సిక్ ల్యాబ్ పంపితే చాలా కీలకమైన అంశాలు, అంటే డిలీట్ చేసినా కూడా రిట్రీవ్ చేయగల టెక్నాలజీ ఉంది కాబట్టి చాలా కీలకమైన అంశాలు, అంటే ఇప్పుడు బయటపడ్డ ఫొటోస్ వ్యవహారం కావచ్చు, తర్వాత అతనికి కమ్యూనికేషన్ లో ఉన్న వ్యక్తుల వ్యవహారం కావచ్చు, తర్వాత ఓవరాల్ గా అతని యొక్క మన ఎవరైనా సరే కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఉన్న సిచ్యువేషన్ లో మన గురించి తెలుసుకోవాలి అనుకుంటే, మన గురించి కనుక్కోవాలనుకుంటే మన మొబైల్ తీసుకుంటే చాలు అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన విషయం తెలుస్తా ఉంది. అలాగనే బాధితురాలు తల్లి సమర్పించిన ఆధారాలను కూడా ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ పంపించారు. ఇదే కాకుండా భగీరథను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి రావాలని చెప్పని కూడా పోలీసులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం నేపథ్యం కనిపిస్తా ఉంది. అలాగనే ఇంకా ఈ కస్టడీ తీసుకున్న తర్వాత కొత్త ఆధారాలు కూడా సేకరించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అలాగనే దీంట్లో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా బండి భగీరథను తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ రకంగా చూస్తే మొత్తం మీద బండి భగీరథ కేసులో ఈ రోజు నుంచి పూర్తి స్థాయి ఎవిడెన్స్ సేకరించే పనిలో పోలీసులు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు. 10 రోజుల కస్టడీ మీద కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని తెలుస్తా ఉంది. 10 రోజుల కస్టడీలో అడిగారు కాబట్టి కనీసం 6 రోజులు ఇచ్చినా కూడా ఓవరాల్ గా బండి భగీరథకు కమ్యూనికేషన్ వ్యవహారంలో ఎవరు సహకరించారు, తర్వాత ఎవరి ద్వారా ఈ ఘటనకు పాల్పడ్డాడు, ఒక ఛాలెంజ్ చేసి అమ్మాయిని పడేశారని చెప్పిన వ్యవహారంలో రోజు సోషల్ మీడియా జరుగుతున్న ఏమైతే రకరకాల గాసిప్స్ ఉన్నాయో అవన్నీ కాకుండా బాధితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారము పిన్ టు పిన్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందన్న విషయంలో రీకన్స్ట్రక్షన్ చేయటమే కాకుండా మొబైల్లో ఉన్న డేటా సేకరించడం, ఇదే కాకుండా ఇంకా దీంట్లో మనం ఇంకా చాలా విషయాలు బయటపెట్టేందుకు ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారంలో బండి భగీరథ సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇతని ఫోన్ నుంచి కూడా కొన్ని ఫొటోస్ బయటకు వెళ్ళాయని చెప్పి అన్న వ్యవహారంలో కూడా ఐటీఎస్ అధికారులు ఫోరెన్సిక్ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ చూస్తే ఈ కస్టడీ పిటిషన్ లో 10 రోజుల పాటు అడగడం, తర్వాత ఈ కేసులో ఇంకా చాలా కీలకమైన అంశాల మీద దృష్టి తెలుస్తా ఉంది. ఆ జైలు జీవితం మనం ఒకసారి పరిశీలిస్తే బండి భగీరథ మాత్రం నిన్న ఆదివారం కూడా ఎవరు కూడా ములాఖత్తుకు రాలేదు, అలాగనే ముఖభావంగా ఉన్నాడు. అలాగనే ఫుడ్ తీసుకునే వ్యవహారంలో కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదని చెప్తా ఉన్నారు. అలాగనే అతనికి సంబంధించి ఇంకా కొన్ని కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బండి భగీరథకు ఎలాంటి స్పెషల్ సెల్ ను మేము ఏర్పాటు చేయలేదు, ఒక సామాన్య ఖైదీలాగా చూస్తున్నామని చెప్పని కూడా జైలు అధికారులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. కళ్యాణ్, అయితే ఇన్నారెడ్డి ఇవాళ అంటే నిన్న నైట్ నుంచి మనం ఒకసారి చూస్తే కనుక తను భోజనాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు, టిఫిన్ని రిజెక్ట్ చేస్తున్నాడు, ఫుడ్ని రిజెక్ట్ చేస్తున్నాడు. సో దానికి ఏమైనా రీజన్ ఉందా, లేకపోతే తనకు పడదనా, లేకపోతే జైలు తనకు తగదు, జైలు ఫుడ్ అనేది తనకి సెట్ అవ్వదన్న ఉద్దేశంతోనా క్యాంటీన్ నుంచి ఎందుకు పాలు కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి తెప్పించుకుంటున్నాడు? దాని వెనక ఏమైనా రీజన్ ఉందా? అంటే జనరల్ గా ఇదంతా కూడా ఊహించని పరిణామం కళ్యాణ్. ఎందుకంటే ఒక రకంగా చెప్పంటే గోల్డ్ స్పూన్ తో పుట్టి ఇప్పటి వరకు కూడా లైఫ్ ని ఎంజాయ్ చేసిన వ్యక్తి ఒక్కసారిగా జైలు పాలైన తర్వాత జైలు జీవితం అనేది చాలా దారుణంగా ఉంటుంది. అంటే అక్కడ హెరాస్మెంట్ చేసి కొడతారని కాదు, కానీ లైఫ్ లో ఎక్కడికైతే వెళ్ళకూడదో, లైఫ్ లో ఎక్కడికైతే వెళ్లకుండా ఉండాలో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాలని ఆకలింపు చేసుకునే వాళ్ళకి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే తను పాలు బ్రెడ్ ఓన్లీ క్యాంటీన్ నుంచి తెచ్చుకుంటా అని చెప్పని కూడా తెలుస్తా ఉంది. అలాగనే ఇతను ములాఖత్తు కూడా ఎవరు రాలేదు, సండే కూడా ఎవరు రాలేదు. సో ఇవన్నీ ఏమైందంటే ఒక మానసికమైన స్ట్రెస్ గురవుతారు. లోపలికి వెళ్ళగానే ఒక ఒంటరిగా ఫీల్ అవ్వడం, తర్వాత ఇంత పలుకుబడి ఉంది, తర్వాత ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు దాకా లైఫ్ అంతా కూడా ఒక ఎంజాయ్ మూడ్ లో ఆయన ఏది కావాలంటే అది అందుబాటులోకి రావడం, ఏది కావాలంటే అది తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉండటం. కానీ ఇప్పుడు మాత్రం
ఎవరు తన కోసం ములాఖత్ కోసం రాకపోవడం అనేది ఒక డిప్రెషన్ కి ఒక రకమైన కారణమై ఉండొచ్చు. అలాగనే మరోవైపున ఈ జైలు జీవితం అనేది ఊహించుకుంటాడు కంటే మనం చూస్తాము జనరల్ గా బండి భగీరథ లాంటి వాళ్ళకి ఈ జైలు జీవితం ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే వీళ్ళు సినిమాల్లో చూసిన నేపథ్యమే ఉంటుంది కానీ లోపల రియాలిటీగా ఎలా ఉంటుంది, తర్వాత ఏ రకమైన పరిస్థితులు అక్కడ కొనసాగుతున్న విషయం మీద అతనికి అవగాహన లేదు. తర్వాత జరిగిన పరిణామాల్లో అసలు బెయిల్ వస్తుంది అని చెప్పిన మోటివ్ తోనే ఉన్నారు. ఆలోచన బెయిల్ రాకపోవడం, తర్వాత అరెస్ట్ చేసిన విధానం కూడా లొంగిపోవడానికి వస్తున్నారా లేకపోతే మరి ఎక్కడికి వెళ్తున్నారా దాని మీద పోలీసులు మధ్యలో ఆపేసి అరెస్ట్ చేయటం ఏంటంటే అతను ఊహకు అందకుండా అడగకుండా ఒక దెబ్బ తగిలినట్టుగా జరగడం, తర్వాత చివరకు జైలు పాలవడం అనేది అతను ఆకలింపు చేసుకోలేకపోతున్నాడు. తర్వాత అతను ఈ విషయంలో చాలా ముఖభావంగా ఉన్నాడు, బాధపడుతున్నట్టుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ రోజు మరి ఒక్కసారి మీరు లైన్ లోనే అలానే ఉండండి. బండి భగీరథ్ కేంద్ర మంత్రి కొడుకైనా సీఎం కొడుకైనా చట్టానికి ఎవరు చుట్టం కాదు అన్నదానికి ఇది నిదర్శనం అనుకోవాలి. పోలీసులు చాలా క్లియర్గా, జైలు అధికారులు చాలా క్లియర్గా కేంద్ర మంత్రి కొడుకైనా కూడా ఒక నార్మల్ బ్యారెక్లోనే ఉంచాము. ఎందుకంటే ఆయన ఒక సివిలియన్ లానే ట్రీట్ చేస్తున్నారు. సాధారణమైన ఫుడ్, సాధారణమైన అకామిడేషన్, సాధారణమైన ట్రీట్మెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్. బండి భగీరథ్ని అరెస్ట్ చేయలేదు, చట్టం పని చేయట్లేదు, చట్టం తన పని తాను చేయలేకపోతుందా, చట్టానికి కేంద్ర మంత్రి కొడుకు చుట్టంగా ఉండబోతున్నాడా అంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఆ పాయింట్ ప్రూవ్ అయింది. జ్యుడిషియరీ ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు. సాధారణంగా జ్యుడిషియరీ ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటే మన మంత్రులు వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూషన్ బాడీ కిందకు వస్తారు. సో జ్యుడిషియరీ అప్పర్ హ్యాండ్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. జడ్జ్ తీసుకున్న డెసిషన్ కానీ బెయిల్ విషయంలో కావచ్చు, అలాగే రిమాండ్ విషయంలో కావచ్చు. ఇప్పుడు జైలు అధికారులు కూడా బండి భగీరథ్ని ఒక సివిలియన్ని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ని తట్టుకోలేకే ప్రస్తుతానికి బండి భగీరథ్ తన ఫుడ్ కన్సంప్షన్ కావచ్చు, ఫుడ్ రిజెక్షన్ కావచ్చు, తను తింటున్న తిండి కావచ్చు, ఇవన్నీ చేంజెస్ కూడా సైకలాజికల్గా తనని ఇంపాక్ట్ చేస్తున్న విషయాలని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్పించి ఇక్కడ ఎవరికి సానుభూతి తెలిపే ప్రయత్నం ఆర్టీవీ ఎప్పుడు చేయదు. బాధితుల తరఫునే ఆర్టీవీ ఎప్పుడు నిలబడే ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ ఇన్నారెడ్డి, అంతే అనుకోవచ్చా మనం? ఇటు కేంద్ర మంత్రి కొడుకైనా ఒక సీఎం కొడుకైనా ఖచ్చితంగా ఆరోపణలు ఉన్న తప్పు చేసిన వాళ్ళు సాధారణ జీవితాన్నే లీడ్ చేయాల్సిన పరిస్థితి జైలుకు వచ్చిన తర్వాత అనేది ప్రూవ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారా ఇక్కడ? ఖచ్చితంగా కళ్యాణ్, మనం చెప్తున్న పరిస్థితి ఇప్పుడు జైల్లో ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు అని చెప్పని సానుభూతి కోసం చెప్పే ప్రయత్నం కాదు. అంటే జరుగుతున్న పరిణామాలు, జైలు జీవితం అయినా ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉన్నాడని చెప్పన్న తెలుసుకోవాలన్న ఆసక్తి పబ్లిక్ లో ఉంటుంది. సో ఆ ఆసక్తి మేరకు జరుగుతున్న పరిణామాలను అప్డేట్ చేయాలి, ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి మాత్రమే ఆర్టీవీ ప్రయత్నం చేస్తా ఉంది. మనం ఎంత మంది ఇన్ని రకాలుగా మాట్లాడినా జరుగుతున్న సిచ్యువేషన్ ని పిన్ టు పిన్ వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేసింది ఆర్టీవీ. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడంలో కూడా మీరు అన్నట్టుగానే ఈ విషయాన్ని చెప్పడంలో కూడా సానుభూతి కోసం కాదు, పబ్లిక్ లో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే బండి భగీరథ్ని అరెస్ట్ చేశారు, మరి జైల్లో ఎలా ఉంటున్నాడు, తర్వాత ఏ రకంగా అతన్ని ట్రీట్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి కళ్యాణ్, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అవును బండి భగీరథ కొడుకు, అలాగనే హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి జైల్లో రాజభోగం అనుభవిస్తాడు, ఫ్యాన్లు